అసలు శివ ఈ రాశి చక్రంలో గురువు నుండి శని ఆరో స్థానంలో రవి ఎనిమిదో స్థానంలో ఉన్నారంటే ఎప్పుడైనా ఒక రూల్ అనేది పూర్తిగా అప్లై చేయాలి. ఉదాహరణకు ఇక్కడ మీరు ఎనిమిదో స్థానాన్ని తీసేసి ఆరో స్థానం శని తీసుకుంటే జాతకుడు లాయర్ లేదా న్యాయశాస్త్రకు సంబంధించిన వృత్తిలో ఉండొచ్చండి. అందుకని మనం రూల్ అనేది పూర్తిగా అప్లై చేయాలి. ఆరో స్థానంలో శని ఉండడం వల్ల లీగల్ సమస్యలు, ఎనిమిదో స్థానంలో రవి ఉండడం వల్ల గవర్నమెంట్తో లీగల్ సమస్యలు. ఒకవేళ ఇక్కడ గనక రవితో పాటు బుధుడు ఉంటే, బుధుడు అనేవాడు ట్యాక్స్ కాబట్టి గవర్నమెంట్తో ట్యాక్స్ సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఈ రవి కనుక ఆరో స్థానంలో శనితోనే ఉంటే ఇక్కడ వీరికి గవర్నమెంట్ లాయర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా లీగల్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. రాశి యొక్క బలం ఆధారంగా బుధుడున్న సేమ్ అండి లాయర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ట్యాక్స్ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. నా దగ్గర ఇటువంటి ఎన్నో చిట్కాలు ఉన్నాయండి. 1-2 లైన్ల ప్రిడిక్షన్స్ అనేవి. ఇక్కడ విషయం ఏంటంటే అష్టమాధిపతి మూల నక్షత్రం మీద ఉంటే శక్తి అనేది జనరేట్ అవుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. నాకు రావు అనేవాడు కేతు నక్షత్రం మీద ఉన్నాడు మేషరాశిలో. దీని యొక్క ఫలితం ఏంటంటే రావు నోరు అంటే ఆశ, కోరిక. దీనివల్ల జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంటుంది. కానీ మనకి రావు అనేవాడు తల, కానీ కేతుకు తల లేదు. అదేవిధంగా కేతు అనేవాడు మౌనం. కాబట్టి నా యొక్క మాట కట్ అవుతుందేమో కానీ నా కంటెంట్ అనేది కట్ కాదు, నిలబడి ఉంటుంది.